సంప్రదాయ బీజేపీ క్యాడరు, వలస బీజేపీ క్యాడరు ఈ ఇద్దరి మధ్యన ప్రస్తుతం అభిప్రాయ విభేదాలు ఉన్నాయి, అభిప్రాయ భేదాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ వైపుకి వెళ్ళడానికి ప్రయత్నించిన అధిష్టానం అక్కడ ఉన్నటువంటి రాష్ట్ర నాయకత్వం ఎట్టి పరిస్థితుల్లో వద్దన్నటువంటి సంకేతం ఇచ్చింది. దాని పర్యవసానంగా మొన్నటి ఎన్నికల్లో ఏదైతే 2023లో జరిగినటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ ఒంటరిగా ప్రయాణించింది. చివరిలో ఒక పవన్ కళ్యాణ్ మాత్రం ఆబ్లిగేషన్ అని చెప్పి అధిష్టానం చెప్తే వాళ్ళు కూడా ఓకే అనుకున్నారు, పని నడిచింది అక్కడ. అయితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం అలాగా భారతీయ జనతా పార్టీ ఆత్మతో పనిచేసేటటువంటి రాష్ట్ర నాయకత్వం లేదు. అక్కడ వచ్చేటప్పటికి బండి సంజయ్ అయినా కిషన్ రెడ్డి అయినా తమ ఆరంభం కానీ తమ జీవితం అంతా పూర్తిగా భారతీయ జనతా పార్టీకి అంకితమైన వాళ్ళు, వేరే పార్టీలకు షిఫ్ట్ అయిన వాళ్ళు కాదు, లేదా అటు ఇటు వచ్చినటువంటి వాళ్ళు కాదు. ఆంధ్రప్రదేశ్లో వచ్చేటప్పటికి ఇప్పుడు ప్రస్తుతం పురంధేశ్వరి కాంగ్రెస్ నుంచి వచ్చింది, అట్లాగే జాతీయ నాయకత్వాల్లో ఉన్నటువంటి సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇట్లాంటి వాళ్ళందరూ తెలుగుదేశం నుంచి వచ్చినటువంటి వాళ్ళు. వీళ్ళకి మాత్రం భారతీయ జనతా పార్టీ అంటే వీళ్ళకి పదవులు కావాల్సి ఉంది. భారతీయ జనతా పార్టీ సింగిల్గా ఎదగాలంటే లాంగ్ స్టాండింగ్ వ్యూహం ఉండాలి, కానీ అది ఇప్పుడు వీళ్ళకి ఇష్టం లేదు. ముందుగా కాస్త కొన్ని స్థానాలు సంపాదించుకుంటే ఆటోమేటిక్గా రేపటి ఎన్నికల తర్వాత మంత్రి పదవులు అనుభవించవచ్చు. ఒకప్పుడు అనుభవించిన వాళ్ళు కాబట్టి ఆ స్థాయి కావాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. వీళ్ళే ప్రస్తుతం కంపెల్ చేస్తున్నారు అధిష్టానం మీద. ఇక్కడ నుంచి పంపించిన ప్రతి రిపోర్ట్లో కూడా ఇక్కడ కార్యవర్గమేమో పొత్తొద్దని తీర్మానిస్తే ఇక్కడ ఉన్నటువంటి కార్యవర్గ అభిప్రాయం అయితే పొత్తు పెట్టుకోవడమే బెటర్ అని భావిస్తున్నారు అన్నటువంటిదే తీర్మానాలని అక్కడికి పంపించినటువంటి పరిస్థితి. కాబట్టి పొత్తు దాదాపుగా ఖాయానికే అవకాశం ఉంది. దీంట్లో ఆశిస్తున్నటువంటి సుజనా చౌదరి విజయవాడ కానీ ఏలూరు నుంచి కానీ పార్లమెంట్ ఉమ్మడి అభ్యర్థిగా ఆశిస్తున్నారు. అట్లాగే సీఎం రమేష్ అయితే రాజ్యసభ ఆశిస్తున్నారు. లేదంటే కనుక అంటే రేపు జరగబోయే రాజ్యసభ ఎన్నికల్లోనే ఎంత సర్ది చెప్పినందుకు కానీ తనకి రాజ్యసభ ఇప్పిస్తారన్నటువంటిది ఉత్తరప్రదేశ్ నుంచినో వేరే వైపు నుంచి. లేదు అనుకుంటే కనుక అప్పుడు విశాఖపట్నం లాంటి చోట ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పురంధేశ్వరి విశాఖపట్నం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. జీవీఎల్ విశాఖపట్నంలో ఆల్రెడీ తన పని తను చేసుకుంటూ పోతున్నారు. ఇప్పుడు ఇట్లాగ ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, కానీ ఇక్కడ రియాలిటీ ఏంటి అనేటువంటిది చూడాల్సి ఉంది.